చంద్రబాబు నాయుడు గారు అధికారం రావడం కోసం పథకాల విషయమే అంటున్నారు, నిజమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పథకాలు అయితే అమలు చేశారు. వీళ్ళు తప్పుడు మాటలు చెప్పి మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి తప్పుడు మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ వీళ్ళు ఇంతవరకు ఒక్క పథకము అమలు చేసిన పాపన పోలేదండి. అంటే కూటమి ప్రభుత్వం రాగానే 5 సంవత్సరాలు చేయని జగన్మోహన్ రెడ్డి గారిని మేము 6 నెలల్లోనే చేశామని అంటున్నారు కదా. ఏం చేశారండి? ఒక్క పథకం చేశారని చూపించండి. ఒక్క పథకం కూడా అమలు చేయలేదు వీళ్ళు అసలు. ఇప్పుడు మా ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో పట్టాలు ఇచ్చామండి. ఇప్పటి వరకు ఆ పట్టాలు పేదవారికి ఇంతవరకు దరిచేరలేదు. ఇక ఏ ప్రభుత్వం ఇచ్చినామని చెప్పమనండి, చూద్దాము. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ప్రజల పట్ల లేదంటారా? లేదండి, ప్రజలే పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకు వేసామండి ఈ ఓట్లు మేము? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏదో మాకి నెల నెల ఏదో ఒక పథకం అమలు చేస్తాండే, 12 నెలలు ప్రతి ఒక్క నెల ఒక పథకం అమలు చేస్తాండే అని మేము ఎందుకైతే ఓట్లు వేసామని బాధపడుతున్నారండి ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఇప్పుడు జంబ్లీ ఎలక్షన్స్ వస్తే సీఎం అవుతారని నమ్ముతున్నారా? 100% ఆయనే సీఎం. ఖచ్చితంగా 100% ఆయనే సీఎం అవుతారండి. జమిలీ ఎన్నికలు వచ్చినా మళ్ళీ మామూలుగా ఎన్నికలు ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా ఆయనే సీఎం అవుతారు. ఓవరాల్ కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ఎలా ఉంది? అటర్ ఫ్లాప్ అండి. గవర్నమెంట్ అటర్ ఫ్లాప్ అయింది. ఎక్కడ ఏ పథకం చేయడం లేదు. వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల పైన కేసులు కట్టడం తప్ప, వాళ్ళకు వేధించడం తప్ప, వాళ్ళకు సతాయించడం తప్ప కూటమి ప్రభుత్వం అయితే చేసింది ఏం అభివృద్ధి లేదండి.